హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మీరందరూ అడుగుతున్నారు కదా, ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నానండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మాత్రమే చెప్తున్నాను. ఏదైనా సరే మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, ఓకేనా. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇంతకుముందు చెప్పినట్టుగానే BRAOU అని చెప్పి సెర్చ్ చేయండి, ఓకేనా. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, ఓకేనా. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ మీరు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ సెషన్ బిగినింగ్ January-February 2024 అని ఉంది కదా. ఇది చూసి అందరు మీరు ఏమనుకుంటున్నారంటే అది ఈ ఇయర్ అని చెప్పేసి, అంటే నెక్స్ట్ 25 ఏమో అనుకుంటున్నారండి. కానీ కాదు, మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేవి లేట్గా స్టార్ట్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి, అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ సెషన్ బిగినింగ్ January-February 2024 అని ఉంది కదా. అది నేను ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ పైన చూస్తే మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా. అడ్మిషన్ రిజిస్ట్రేషన్స్ అండ్ పేమెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఎప్పటిది, అది 2023-24ది, ఓకేనా. అది 2023-24 యొక్క అడ్మిషన్స్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే January-February 2024లో స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ జాయిన్ అయ్యేది ఏంటి, 2024 అండ్ 2025 అనమాట. అంటే 2024-2025 మనం తీసుకోబోయే అడ్మిషన్. అంటే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 2025 జనవరిలో స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఏంటంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి, అంటే డిసెంబర్ నుంచి మీరు ఈ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి. లేదంటే నేను చెక్ చేస్తూ ఉంటా కాబట్టి నేను యూట్యూబ్లో పోస్ట్ అయితే చేస్తాను ఎప్పుడైతే మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయో. అలా కాకుండా మీ అంతటి మీరే తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే డిసెంబర్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, లేదంటే డిసెంబర్ వరకు ఏమో ఎవ్రీ మంత్ ఎప్పుడైనా ఒకసారి మీకు వీలున్నప్పుడు ఇది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. డిసెంబర్ వచ్చిన తర్వాత ప్రతి వారంలో ఒకసారి కన్ఫామ్గా చెక్ చేస్తూ ఉండండి. డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అడ్మిషన్స్ అయితే మాత్రం మనకి జనవరి నుంచే మోస్ట్లీ, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇయర్ది కదా. ఇంతకు ముందు ఇయర్ది చెక్ చేసినా సరే చూడండి, క్లిక్ హియర్ ఫర్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ అన్నారు, ఓకేనా. ఇది ఓపెన్ చేసి చూస్తున్నాం చూడండి. అది కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందో చూస్తారా ఇక్కడ మనకి. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ January 2024 సెషన్, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, అది 29/2024 విత్ లేట్ ఫీ. మనకి మార్చి వరకు కూడా ఇచ్చారనమాట. అడ్మిషన్స్ చూసినట్టయితే జనవరిలో స్టార్ట్ అయ్యాయి అండ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు నార్మల్గా ఉన్నాయి. లేట్ ఫీ పే చేసి మనం మార్చి వరకు కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు, ఓకేనా. అది ఫస్ట్ యూజీది అనమాట. అది ఫస్ట్ యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్, అంటే మీరు డిగ్రీ అని అడుగుతున్నారు కదా, ఇక్కడ మనకి యూజీ అని ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి. పీజీ అంటే నెక్స్ట్, ఓకేనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది మీకు అవసరం లేదు. మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీకు యూజీది కావాలన్నమాట. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ BA BCom BSc January 2024 సెషన్ది అక్కడ ఇచ్చారనమాట, ఓకేనా. అది January 2024 అని అంటే 2023-24ది అని అర్థం. ఇప్పుడు మనం జాయిన్ అవ్వబోయేది ఏంటి, 2024-25ది, ఓకేనా. కాబట్టి అడ్మిషన్స్ అయిపోతాయేమో అని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అడ్మిషన్స్ మనకి దాదాపుగా 2 నెలలు ఉంటాయి, ఓకేనా. 2 months మనకి అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. అండ్ తర్వాత వచ్చేసి లేట్ ఫీజుతో మనకి ఇంకొక 2-3 వారాలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడైతే ఏకంగా ఒక 1 month ఎక్స్ట్రా ఇచ్చారనమాట లేట్ ఫీజుతో, ఓకేనా. మళ్ళీ ఇంకా అభ్యర్థులు ఎవరైనా సరే మళ్ళీ రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారనుకోండి, దీన్ని ఇంకా మళ్ళీ పొడిగిస్తూనే ఉంటారు. ఫస్ట్ 2 వారాలు ఇస్తారు, తర్వాత ఇంకొక వారం ఎక్స్టెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకొక వారం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. దగ్గర ఆ విధంగా మనకి ఇక్కడ మనకి 1 నెల అనేది ఎక్స్టెండ్ చేశారనమాట లేట్ ఫీజుతో, ఓకేనా. కాబట్టి అడ్మిషన్స్ అయిపోతాయేమో, మేము తీసుకోలేమేమో అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ పేజ్ని డిసెంబర్ తర్వాత, అప్పటి వరకు అయితే అవసరం లేదు, డిసెంబర్ తర్వాత మీరు ఈ పేజ్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి.
అని చెప్పేసి మీరు టైప్ చేస్తే మీకు ఆల్రెడీ ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా అలా కాకుండా మీరు నార్మల్గా ఆన్లైన్ డిగ్రీ అడ్మిషన్స్ అని చెప్పేసి ఇట్లా కొట్టారనుకోండి సెర్చ్ బార్లో, అక్కడ మీకు ఏదో ఒక డేట్ వచ్చేస్తుంది. ఆన్లైన్ డిగ్రీ అంటే ఏంటి, పిహెచ్డీని డిగ్రీ అనే అంటారు, పీజీని డిగ్రీ అనే అంటారు, అన్నిటినీ డిగ్రీ అనే అంటారు అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వీటన్నిటిని కూడా డిగ్రీ అనే అంటారు. కాబట్టి మాస్టర్ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈ విధంగా అంటారు. కాబట్టి దేని యొక్క లాస్ట్ డేట్ వస్తుంది అనేది మీకు తెలియదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాదా, ఉస్మానియా ఓపెన్ యూనివర్సిటీలో తీసుకోవాలనుకుంటున్నారా, మీరు ఆ వెబ్సైట్లో చెక్ చేయాలి. ఓకేనా, మీరు చెక్ చేసుకోవాల్సింది ఆ విధంగా. అంతేగాని మీరు డైరెక్ట్గా అయితే కొట్టేసి అండ్ సెర్చ్ బార్లో టైప్ చేసేసి అయితే తీసుకుంటే మీకు కరెక్ట్ డేట్ అయితే తెలియదండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రోగ్రామ్ లెవెల్ అండ్ ప్రోగ్రామ్ ఇయర్ అని చెప్పేసి ఇచ్చారు. అడ్మిషన్ ఫర్ యూజీ, అడ్మిషన్ ఫర్ పీజీ, డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్, ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. అడ్మిషన్స్ ఫర్ యూజీ అనే దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇంతకుముందే ఆల్రెడీ చెప్పాను, అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనుకోండి, దాని కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ వస్తాయి. ప్రెస్ నోటిఫికేషన్ అనేది ముందు వస్తుంది అనమాట. అంటే ఇంకొన్ని రోజుల్లో, అంటే ఇంకోటి 1 వీక్లోనో 2 వీక్స్లోనో మనం అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి అనేది ముందు ప్రెస్ నోటిఫికేషన్ ఇస్తారు. తర్వాత చూస్తే ప్రాస్పెక్టస్, నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రాస్పెక్టస్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆఖరికి మీకు క్లాసెస్ ఏ రోజులు జరుగుతాయి, ఆన్లైన్ క్లాసెస్ ఏ రోజులు జరుగుతాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఏ రోజు జరుగుతాయి అనే దాని గురించి కూడా ఉంటుంది దాంట్లో. ఫీజు ఎంత పే చేయాలి, మనకి అసైన్మెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ప్రాస్పెక్టస్లో ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది 2023 అండ్ 2024 యొక్క ప్రాస్పెక్టస్ అనమాట. మనకి తర్వాత ఎప్పుడైతే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తారో అప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ యొక్క ప్రాస్పెక్టస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది క్లిక్ చేసినట్లయితే దీంట్లో అన్నీ కూడా మనకి ఇయర్ డేట్స్ ఉంటాయి. కాబట్టి ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు ఏంటి, మనకి జూలై కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 5 మంత్స్ వరకు మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే డిగ్రీ అడ్మిషన్స్ స్టార్ట్ కావు. డిసెంబర్ వరకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మోస్ట్లీ అయితే జనవరిలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, లేదంటే మీరు డిసెంబర్ నుంచి చెక్ చేసుకుంటూ ఉంటే చాలు. ఈ 5 మంత్స్ ఏంటంటే మీరు కావాలంటే ఇంకేదైనా కోర్సెస్ కానీ ఏవైనా సంథింగ్ మీ ఇష్టం వచ్చినవి చదువుకుంటూ ఉండొచ్చు, నేర్చుకుంటూ ఉండొచ్చు. అండ్ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడు మనకి ఏ జాబ్ చేయాలన్నా, ఏం చదవాలన్నా, ఏ డిగ్రీ, ఏ కోర్స్ చదవాలన్నా మోస్ట్లీ మనకి రావాల్సింది ఏంటి, ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, చదవడం రావాలి, రాయడం రావాలి. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం అయితే ముందు రావాలి. అందుకోసం మీరందరూ చేసే పని ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఓపెన్ చేసుకొని వింటూ ఉంటారు. అవునా, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే ఓపెన్ చేసి వింటూ ఉంటారు. అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్తారు 45 డేస్లో వస్తుంది, 30 డేస్లో, 30 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ చాలా చాలా ఉంటాయి అనమాట. ఒకటి కాదు, యూట్యూబ్లో ఛానల్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, బుక్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటున్నాను, వాటన్నిటి వల్ల కూడా మీరు చేయగలిగింది ఏంటంటే, మీకు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. మరి ఆ వీడియోస్ నేను ఎక్కువ వినలేదు, కొన్ని వీడియోస్ చూశాను నేను ఎలా చెప్తారనేది. దానివల్ల మీకు ఇంగ్లీష్ వస్తుంది తప్ప, ఇంగ్లీష్ రావాలంటే, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే మీరు మాట్లాడితేనే వచ్చింది తప్ప, మీరు ఎన్ని బుక్స్ చదివినా రాదు, ఎన్ని వీడియోస్ విన్నా రాదు, ఎంత ప్రాక్టీస్ చేసినా రాదు. ప్రాక్టీస్ అంటే రైటింగ్ పరంగా పేపర్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది రాదు. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, మీరు మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. వచ్చినా రాకపోయినా మాట్లాడాలి, తప్పులు వచ్చినా మాట్లాడాలి. బట్లర్ ఇంగ్లీష్ అని అవతల వాళ్ళు ఎగతాళి చేసినా సరే మీరు మాట్లాడాలి. అటువంటి పరిస్థితుల్లో తప్ప మీకు ఇంకా వేరే ఏ విధంగా కూడా మీకు రాదనమాట. ఓకేనా, కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వినండి, తప్పులేదు. కానీ మీకు ఇంగ్లీష్ రావాలి, పర్టికులర్గా కన్ఫామ్గా రావాలి. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వినటంతో పాటు మీ పక్కన ఎవరుంటే వాళ్ళతో, ఎవ్వరు లేకపోతే మీతో మీరే మాట్లాడుకోండి, తప్పులేదు. ఓకేనా, మీతో మీరే మాట్లాడుకోండి. ఇప్పుడు మనం ఎవరు లేకపోయినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఆ మాటలను ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. పక్కన ఎవరో ఉండాలి, వాటిని మీరు మాట్లాడే దాంట్లో తప్పో ఒప్పో వాళ్ళు కరెక్ట్ చేయాలనేది కూడా తీసి పక్కన పెట్టి, అసలు ఎవ్వరు లేకపోయినా సరే మీలో మీరే, అంటే పైకి మీలో మీరు అంటే లోపల లోపల మాట్లాడుకోవటం కాదు, పైకి మాట్లాడాలన్నమాట. ఓకేనా, పైకి మీరు మాట్లాడుకుంటూ ఉంటే మీకు అప్పుడు అర్థమవుతుంది.
మీకు అసలు ముందు మాట్లాడడం నోరు తిరుగుతుందనమాట. ఎట్లా మాట్లాడుతున్నాం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది మీరు ఆ క్లాసెస్ వింటూ మీరు మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. అప్పటి వరకు మీరు ఎన్ని వీడియోస్ విన్నా, ఎన్ని వీడియోస్ చూసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఇంగ్లీష్ అనేది రాదండి. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ అంటే మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి వస్తుంది. వీడియోస్ చూడటం వల్ల ఏం యూజ్ అవుతుందో చెప్పమంటారా? ఆమ్, ఒక రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక తెలుగు మీడియం అమ్మాయి 10th వరకు తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిన అమ్మాయి క్లాస్లో ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్లాస్లో అనమాట టీచర్ అడుగుతారు సైకాలజీ స్పెల్లింగ్ చెప్పండి అంటే మిగతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవ్వరు చెప్పలేరు, ఆ తెలుగు మీడియం స్టూడెంట్ చెప్పగలుగుతుంది. ఎందుకు? మిగతా వాళ్ళందరూ సైకాలజీ అంటే ఎస్వై అందరూ ఎస్వై స్టార్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఒక్కతే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. కానీ మిగతా వాళ్ళందరికీ ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు, బట్ ఈ అమ్మాయికి మాట్లాడడం రాదు. ఎందుకంటే ఆ విధంగా చదివి 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 మనకి స్పెల్లింగ్స్ వస్తాయి, అంతే తప్ప మాట్లాడడం అనేది రాదు. ఇప్పుడు ఏంటి అసలు చాటింగ్లో కానీ రాసే దాంట్లో కానీ దేంట్లో ఫర్ యూ అంటే ఫర్ వైఓయూ అని పెట్టకుండా 4 రాసి పక్కన యూ రాస్తున్నారు. ఇంకొన్ని రోజులైతే మనం మొత్తానికి స్పెల్లింగ్స్ కూడా మర్చిపోతాం అనమాట. ఆ విధంగా తయారై ఉన్నాం. కాబట్టి మీరు మాట్లాడడం రావాలంటే మాట్లాడితేనే వచ్చింది తప్ప ప్రాక్టీస్ చేస్తే రాదు. ప్రాక్టీస్ అంటే వీడియోస్ చూడటం వల్లనో రాయటం వల్లనో అయితే రాదు. మనకి ఇక్కడ ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. వచ్చినాక నేను మళ్ళీ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.